దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అంటే దేవతలు, ఋషులు, నారదులు మున్నగువారు స్తుతించిన వైభవము ఆత్మవైభవం కలిగినటువంటిది అని అర్థం. ఘాతము అంటే సంహరించడము. దేవగణములు, ఋషిగణములు అందరూ కూడా బండాసురుని వధించమని పరమేశ్వరి ఆత్మవైభవమును స్తుతించిరి కనుక దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అయినది. దేవతలంటే మహారాజు, వసువులు, రుద్రులు, విశ్వదేవతలు, సాధ్యులు, సూర్యులు, తుషితులు, అనిలులు, భాస్వరులు, వీరితో పాటుగా ఋషిగణములు, అన్ని ఋషి సంఘములు పరమేశ్వరుని ప్రార్థించినందున దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అయినది. దేవగణాలు అంటే అచ్చులు 16 మొత్తం. అలాగే ఋషిగణాలు అంటే హల్లులు 34. సంఘాత అంటే ష ఒక అక్షరము, మొత్తం కలిపి 51 అక్షరాల చేత స్తుతించబడినది. అందువల్ల దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అయినది. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. గ్రూప్స్ ఆఫ్ దేవతాస్ అండ్ రిషి గణాస్ pray to Atma of Ammavaru, Satchit and Anand, and in this form they meditate Lalita Devi.